పూరా లోకల్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో సో దానికి సంబంధించి హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలందరూ కూడా ఉద్యమం అయితే చేపడుతున్నారు. భారీ ఎత్తున ఉద్యమం అనేది కొనసాగుతుంది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ వాటా అనేది బీసీలకు దక్కాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ధర్నా అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం హైదరాబాద్ లో చూసుకుంటే కనుక అనేక ప్రాంతాల్లో అనేక బస్ స్టాండ్స్ లో అయితే కనుక ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగుతుంది. సో ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నాం. ఇక్కడ బీసీ నేతలందరూ కలిసి ఉద్యమాన్ని అయితే చేపడుతున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం కోరుతున్నారు, డిమాండ్ దీని ద్వారా అసలు ఏం పొందాలనే ఆశయం అనేది చూపిస్తున్నారనే విషయాలన్నీ కూడా. నమస్తే సార్. నమస్తే మేడం. ఈ రోజు చేపట్టిన ఉద్యమం ద్వారా కూడా మీరు ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం చేపట్టాలి? మాకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లను రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు అన్యాయంగా అడ్డుకున్నారు. మా నోటికాడి ముద్దను గుంజేసుకున్నారు. మేము తినే కంచంలో మన్ను పోసారు. దీనికి నిరసనగా ఇలా వాళ్ళు కోర్టులను వేదికగా చేసుకుని అన్యాయం చేశారు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. 42% రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసింది, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత వీళ్ళ అన్యాయం చేశారు. కాబట్టి అన్యాయాన్ని సరిదిద్ది బీసీలకు న్యాయం చేయాలి. 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తోటి ఇలా రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్లో భాగంగా ఉదయం 4 గంటల నుండే తెల్లవారుజామున 4 గంటల నుండే వేలాది మంది బీసీ శ్రేణులు అన్ని డిపోల ముందు బైఠాయించడం జరిగింది. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికే విద్యా సంస్థలు సెలవులు ప్రకటించినాయి, వ్యాపార సంస్థలు కూడా సెలవులు ప్రకటించి ఇలా షాపులు తెరవడం లేదు. అదేవిధంగా ఇలా అందరూ సబ్బండ వర్గాలు ఈ ఉద్యమానికి, ఈ బంద్కు ఇటు లెఫ్టిస్టులు అటు రైటిస్టులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ఓయూజేసీలు, ఉపాధ్యాయ ఉద్యోగ న్యాయవాద సంఘాలు ఇలా మద్దతు తెలిపినాయి. కాబట్టి ఈ మద్దతు అనేది గతంలో ఏ ఉద్యమానికి రాలే. ఈ ఉద్యమానికి ఏకాభిప్రాయ ఉద్యమం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఈ బంద్ ఆరంభం మాత్రమే. ఈ ఉద్యమం ఇలా ఖచ్చితంగా ఢిల్లీ పాలకుల మెడలుంచడానికి, ఢిల్లీ పాలకులకు సెగదాకడానికి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాం. ఈ బంద్లో చూసారు మీరు, విపరీతమైన స్పందన ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా స్తంభించిపోయింది. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేసిందంటే మీ యొక్క ప్రయాణాలను వాయిదా వేసుకోండి. ఈరోజు ఇబ్బంది పడకండి. దయచేసి అందరూ సహకరించాలి. ఇది బీసీ రిజర్వేషన్ల అంశం కాబట్టి దీనికి సహకరించాలని చెప్పి నేను తెలంగాణ ఇప్పుడు రెడ్డి జాగృతి అనే సంబంధించిన వాళ్ళు ఇలా ఈ రిజర్వేషన్లు అడ్డుకున్నారు. వాళ్ళు కోర్టులను వేదిక చేసుకుని బీసీలను గొంతుకు వస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మేము రెడ్లకు వ్యతిరేకం కాదు, పేద రెడ్లకు అసలే వ్యతిరేకం కాదు. అయినప్పటికీ వాళ్ళ వాటా వాళ్ళకు దక్కినప్పటికి కూడా, వాళ్ళ వాటా కంటే 70% అదనంగా దక్కినప్పుడు కూడా ఇవాళ బీసీలను రిజర్వేషన్లు అడ్డుకున్నారు. ఇది నిజంగా చరిత్రలో వాళ్ళు బీసీలకు చూసినటువంటి ద్రోహం. ఆ ద్రోహాన్ని నిరసిస్తూ ఇవాళ రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకతను మేము వివరిస్తూ బంద్కు చేపట్టినాం. ఈ తాత్కాలిక బంద్ మాత్రమేనా, లేకపోతే ఇది సుదీర్ఘంగా కూడా సాగే అవకాశం? ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో, అదేవిధంగా ఎట్లయితే రైతు ఉద్యమం కొనసాగిందో అదే విధంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణమైనటువంటి ఏర్పాట్లు చేస్తే మాకు అప్పుడే సమ్మతం తప్ప మీరు తాత్కాలికంగా కోర్టులను అడ్డం పెట్టి కోర్టుల కేసు గెలుస్తామంటే కోర్టులు బీసీలకు న్యాయం చేయమని మాకు తేలిపోయింది. హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా కోర్టులు బీసీలను బంతాట ఆడుకుంటారు తప్ప ఏ కోర్టులో కూడా న్యాయం జరగదు. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయాలి, 9th షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టాలి, అదేవిధంగా గవర్నర్ ఆమోదించాలి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి పోవాలి. ఆ తర్వాత ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా పెట్టాలి, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్రపతి ఇంటి ముందర ధర్నా పెట్టాలి. రాజకీయ నేతలు చేస్తున్న, పార్టీలు చేస్తున్న మద్దతును మీరు ఏ విధంగా చూస్తారు? పార్టీలు బీసీల పట్ల ధర్మం ఉంది, న్యాయం ఉంది కాబట్టి మాకు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. బీసీల పట్ల న్యాయం ఉంది కాబట్టి ఇలా అఖిలపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా అన్ని పార్టీలను సమన్వయం చేసుకొని మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, మాకు ఏ పార్టీ తోక చుట్టం కాదు, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మా బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చేటువంటి ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకుని రిజర్వేషన్ అమలయ్యేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నాయంటారు? ఇటు వ్యాపారస్తులే కావచ్చు, మిగతా బస్ డిపోలు మీరు చూస్తున్నారు కదా, మార్నింగ్
తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇలా అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి. 60% ఉన్న బీసీ సమాజానికి అండగా నిలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.